కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గతంలో హీరోలు తమని తాము నిలబెట్టుకోవడానికి నిర్మాతలుగా మారి తమని తాము ప్రమోట్ చేసుకున్నారు. ఇలా హీరోస్ అందరికీ సొంత బ్యానర్స్ వచ్చేసాయి. కానీ ఇప్పటి యంగ్ హీరోస్ అలా కాదు. నిర్మాతగా మారడంతో పాటు ఏకంగా మెగాఫోనే పట్టేస్తున్నారు. హిట్ ఎలా ఇచ్చుకోవాలో వీళ్ళకి తెలుసా? కథ విన్నామా, నచ్చిందా, షూటింగ్ పూర్తి చేసేసామా అన్నట్లు స్టార్స్ ఉంటారు. కథ వినేటప్పుడే 1కి 10 సార్లు ఆలోచిస్తారే కానీ మెగాఫోన్కు దూరంగుంటారు. కానీ యంగ్ హీరోలు అలా కాదు. కథలో, స్క్రిప్ట్లో, డైరెక్షన్లో టాలెంట్ చూపిస్తున్నారు. ఎవరి కెరీర్లో అయినా ఫ్లాప్లు, హిట్స్ కామనే. కింద పడినా లేచి నిలబడతారు. కానీ రామ్ పోతినేని మాత్రం హిట్తో ఫామ్లోకి రాలేకపోతున్నాడు. ఏ సినిమా చేసినా ఫ్లాపే అన్న ముద్ర పడింది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ సక్సెస్ చూడలేదు. రెడ్, వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్, ఆంధ్ర కింగ్ తాలూకా వరకు ఫ్లాప్లు క్యూ కట్టాయి. ఎవరిని నమ్ముకున్నా హిట్ ఇవ్వలేకపోతున్నారు. ఇలా ఎన్నిసార్లు నమ్మాలన్నా భయం మెగాఫోన్ పట్టడానికి కారణమైంది. తనకు తానే హిట్ ఇచ్చుకోవాలని డిసైడ్ అయి కథ రాసుకున్నాడు. తమ్ముడు కృష్ణపోతినేని నిర్మాతగా సొంతంగా సినిమా తీయాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం నటీనటులు, టెక్నీషియన్స్ సెలక్షన్లో రామ్ బిజీగా ఉన్నాడు. మొదట్నుంచి తన సినిమాల కథ, స్క్రీన్ ప్లే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టే కిరణ్ అబ్బవరం రియాలిటీ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో కేరామ్ వంటి సక్సెస్ఫుల్ మూవీస్ ఉన్నా ప్యాషన్తో మెగాఫోన్ పడుతున్నాడు కిరణ్. ప్రస్తుతం నటిస్తున్న చెన్నై లవ్ స్టోరీ రిలీజ్కు రెడీగా ఉండగా సీక్వెల్ కా 2 కూడా లైన్లో ఉంది. ఈ నగరానికి ఏమైంది మూవీతో యాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఫలక్నామా దాస్తో యాక్టర్గా, రైటర్గా, దర్శక నిర్మాతగా ఒకేసారి 4 అవతారాలెత్తాడు. రెండోసారి డైరెక్ట్ చేసిన దాస్ కా దమ్కి కమర్షియల్గా ఓకే అనిపించుకుంది. మళ్లీ గ్యాప్ తర్వాత కల్ట్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. డైరెక్షన్ చేయడం చాలా కష్టం. అందుకే చాలా మంది స్టార్స్ మెగాఫోన్ కి దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్, కృష్ణలా మరో హీరో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిపించుకోలేరు. జానీ ఫ్లాప్ తో పవన్ మరోసారి డైరెక్షన్ వైపే చూడలేదు. అయితే ఇప్పటి జనరేషన్ హీరోస్ మాత్రం ఎప్పటికైనా డైరెక్టర్ అనిపించుకుంటామంటున్నారు. సిద్ధు జొన్నలగడ్డలో చాలా షేడ్స్ ఉన్నాయి. ఒక యాక్టర్ గానే కనిపిస్తున్నా మంచి స్టోరీ టెల్లర్, రైటర్. పేరు పడకపోయినా ఇండైరెక్ట్ గా ఈ యంగ్ హీరోలో ఓ డైరెక్టర్ ఉన్నాడు. టిల్లు స్క్వేర్ తో రైటర్ అవతారమెత్తి లిల్లీ సాంగ్ ను రాశాడు సిద్ధు. నవీన్ పొలిశెట్టి యాక్టరే కాదు, కథలో, స్క్రీన్ ప్లే, డైరెక్షన్లో ఇలా ఒక్కటేంటి అన్నింటిలోనూ ఇన్వాల్వ్ అయిపోతాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయకు స్క్రీన్ ప్లే అందించాడు నవీన్. ఈ మల్టీ టాలెంటెడ్ హీరో ఎప్పటికైనా మెగాఫోన్ పట్టడం ఖాయం. అడవిశేషు సినిమాలో డైరెక్టర్గా మరొకరు కనిపిస్తారే కానీ అన్నీ తానే చూసుకుంటూ క్షణం, గూఢాచారి, మేజర్, డెకాయిడ్తో పాటు సెట్స్ పై ఉన్న గూఢాచారి 2 కథ కూడా అడవిశేషు రాసుకున్నదే కావడం విశేషం. తన సినిమా కథలను తనే ఎంచుకుంటూ ఏదో ఒక రోజు అడవిశేషు డైరెక్టర్ అనిపించుకుంటాడు.